ఈ ఇంజెక్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ స్టెప్ టూ ఎగ్ రిట్రీవల్. ఎగ్స్ని మనం తయారైన ఎగ్స్ని మెచ్యూర్ అయిన తర్వాత మెచ్యూర్ అవ్వడానికి మన హెచ్సిసిఆర్ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇంజెక్షన్స్ ఇచ్చిన 34 గంటలకి మన ఎగ్స్ని బయటకు తీసుకుంటాం అనమాట. ఎనస్థీషియా ఇచ్చి ఎగ్స్ని మనం యాస్పిరేట్ చేస్తాం. యాస్పిరేట్ చేయడానికి దానికి డిస్పోజబుల్స్ కావాలి. డిస్పోజబుల్స్ ఎగ్ ఓమ్ యాస్పిరేషన్కి ఓమ్ పికప్ నీడిల్ కావాలన్నమాట. తర్వాత నెక్స్ట్ దానికి టెస్ట్ ట్యూబ్స్ ప్లస్ దాన్ని కలెక్ట్ చేయడానికి మీడియా అనేది కావాలి. ప్లస్ ఈ రిట్రీవ్ చేసిన ఎగ్స్ని మనం టెస్ట్ ట్యూబ్స్లో పెట్టుకోవాలి, డిషెస్లో పెట్టుకోవాలి, పెట్రీ డిషెస్లో. ఈ పెట్రీ డిష్లో పెట్టి తర్వాత ఇంక్యుబేట్ చేయాలి, మీడియాలో పెట్టి ఇంక్యుబేట్ చేయాలన్నమాట. వీటన్నిటికీ డిస్పోజబుల్స్ కావాలి. ఈ డిస్పోజబుల్స్ కాస్ట్ అవుతుంది ఐవీఎఫ్కి. ఐవీఎఫ్ డిస్పోజబుల్స్ కాస్ట్ ప్లస్ ఎనస్థీషియా ఛార్జెస్ ఉంటాయి. నెక్స్ట్ తర్వాత ఇంక్యుబేట్ చేసిన తర్వాత ఎంబ్రియో తయారవుతుంది. ఎంబ్రియో తయారైంది మళ్ళీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి మరి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ క్యాథెటర్ కావాలి. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ క్యాథెటర్ కూడా కాస్ట్ అవుతుంది అనమాట. ఇవన్నీ కలిపి మనకి డిస్పోజబుల్స్ కాస్ట్ 40 నుంచి 45,000 వరకు డిస్పోజబుల్స్ కాస్ట్ అవుతుంది యావరేజ్. సో మనకి తర్వాత ఎనస్థీషియా ఛార్జెస్, ఎంబ్రియాలజిస్ట్ ఛార్జెస్, ల్యాబ్ ఛార్జెస్, మీడియా ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దీనివల్ల మనకి ఇంక్లూడ్ అవుతాయి ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో. సో ప్రధానంగా ఒకటి మెయిన్ ఎగ్ స్టిమ్యులేషన్కి, నెక్స్ట్ ప్రొసీజర్కి, ఈ రెండు కలిపి మనకి టోటల్గా 150 నుంచి 2 lakhs వరకు ప్రొసీజర్ ఛార్జెస్ అవ్వచ్చు. సో ఒక్కొక్క సైకిల్కి